హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈరోజు మీ అందరి కోసం ఇక్కడ నాటుకోడి కర్రీని చేయబోతున్నా. వాట్ చేసుకుందాం వేస్టేజ్ అంతా తీసేసి. ఆ తరువాత మనం పొయ్యి మీద ఒక మట్టి పిడత పెట్టుకొని అందులో ఒక గడ్డ ఆనియన్ వేసుకున్నాం. నేను ఇక్కడ కిలో చికెన్ తీసుకున్నాను, 2.5 చికెన్. ఆ తర్వాత ఆనియన్ వేసుకొని అందులో మనం వాష్ చేసుకున్నటువంటి చికెన్ని వేసుకొని ఒక కల్లుప్పు కొంచెం వేసుకున్నాం నేను చూపించిన విధంగా. అలాగే ఒక స్పూన్ పసుపుని కూడా మనం వేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని మనం యాడ్ చేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ వాటర్ అంతా అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ గరిటెతో నేను 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. సరిపోతుంది, ఎందుకంటే స్కిన్ లోపల నుంచి మనకి ఆయిల్ వస్తుంది, ఎక్కువవుతుంది. ఓకేనా? సో ఇక్కడ 4 గరిటెలో నేను ఆయిల్ వేసాను. 4 పడుతుంది ఇందులోకి మనం కొత్తిమీరని అలాగే 2 పచ్చిమిర్చిని కూడా మనం యాడ్ చేసుకుందాం. అలాగే మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం 2 స్పూన్స్ని ఇందులో దాకా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పచ్చి కొబ్బరి గసగసాల పేస్ట్ని కూడా ఇందులో మనం యాడ్ చేసుకుందాం. పచ్చి కొబ్బరి, గసగసాలు, చెక్క, లవంగ కలిపినటువంటి పేస్ట్ అది యాడ్ చేసుకుని ఆయిల్లో బాగా మగ్గాలి. నేను ఇక్కడ 2-3 స్పూన్స్ వరకు కారం పడుతుంది. అది వేసుకుని బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇందులో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసి ముందు హైలో, తర్వాత 2-3 మినిట్స్ హైలో, ఆ తర్వాత సిమ్లో మనం ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా మనం ఉడికించుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన నాటుకోడి కర్రీ ఈజ్ రెడీ టు ఈట్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ. Glass of water. గరం మసాలా, అలాగే ధనియా పౌడర్. సో ఇది ఇలా ఉడికింది కదా, ఆయిల్ బయట కనిపించలేదు. బట్ చర్మంలో ఉండే కొవ్వుతో మనకి ఆయిల్ వస్తుంది. సిమ్లో పెట్టేసి
ఇక్కడ నేను ఒక గ్లాస్ రాగి పిండికి రాగి పిండి తీసుకుంటున్నాను. దీనికి మనం 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ బాయిల్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసి మనం బాయిల్ చేసుకుందాం. అది బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం సిమ్ పెట్టేసుకొని అది ఉడుకుతున్నప్పుడు రైస్ వేసుకోవచ్చు, లేకపోతే నేను ఇక్కడ ఉడికింది ఆల్రెడీ నాకు అన్నం. ఆ రైస్ వేసేసి 2 స్పూన్స్, ఆ తర్వాత ఆ పిండిని సిమ్లో బాగా కలిపి మూత పెట్టుకోవడమే. దీన్ని మనం పెరుగులో కూడా వేసుకొని తినచ్చు. పచ్చడి నంచుకొని సూపర్ ఉంటుంది. చూడండి, నాటుకోడి వెరీ టేస్టీ, గట్టి ఉంది. కూడా కందంకాయ మటన్ తింటున్నట్టుంది ఫ్రెండ్స్, గట్టిగా టేస్ట్ ఉంది. Esto lo exploré. Ya me